ఫ్రెండ్స్, మన వైజాగ్ ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి గాజువాక్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తున్నారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియోని లైక్ చేయలేరా? ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. మన విశాఖపట్నం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇలా అభివృద్ధి చెందడంతో మన విశాఖపట్నంలో జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా పెరుగుతున్నాయి. వాహనాలు పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న రోడ్లతో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. సో మన ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టక ముందు అక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత అక్కడ ట్రాఫిక్ తగ్గింది. కానీ మనం టువర్డ్స్ పెందర్తి వెళ్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఆ రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే బస్ స్టాప్ ఉండడం, వెనకాల వెహికల్స్ ఉండడం, అండ్ అలానే మనకి రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల అక్కడ వెహికల్స్ అన్నీ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుంటూ ఉంటాయి. ఇది మనం చూస్తూనే ఉంటాం డైలీ. అలానే మనం టువర్డ్స్ గాజువాక్ చూసుకున్నట్లయితే అటు కూడా ట్రాఫిక్ పెరగడం వల్ల వెహికల్స్ ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలనే దాంట్లో చిన్న కన్ఫ్యూజన్లు ఉన్నాయి. అండ్ అలానే అక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనకి అవాయిడ్ అవ్వాలంటే అక్కడ కొత్తగా ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ రైల్వే బ్రిడ్జ్ ప్లాన్ ఎన్ఏడి ఫ్లైఓవర్తో పాటు వచ్చింది. కానీ కొన్ని కారణాల రీత్యా ఈ రైల్వే బ్రిడ్జ్ కాస్త లేట్ అయింది. ప్రస్తుతం ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి చాలా వేగంగా. సో మనం ఇప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు చూడబోతున్నాం. మరి ఎగ్జాక్ట్గా ఈ రైల్వే బ్రిడ్జ్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూద్దామా మ్యాప్ వ్యూలో? పదండి మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అండ్ అలానే కాకాని నగర్ దగ్గర ఒక అండర్ పాస్ అయితే రాబోతుంది. అది కూడా మనం మ్యాప్ వ్యూలో చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇదే మన ఎన్ఏడి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న రైల్వే బ్రిడ్జ్. సో ఈ రెడ్ కలర్ కనబడుతుంది కదా, ఇదంతా కూడా మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో ఇది మన ఎన్ఏడి ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ మన పెందర్తి వైపు వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే సిటీలోకి వెళ్తాం. రైట్ తీసుకున్నాం అంటే మన జ్ఞానాపురం రైల్వే స్టేషన్కి వెళ్తాం. జ్ఞానాపురం రైల్వే స్టేషన్ అంటే మన వైజాగ్ రైల్వే స్టేషన్ ఉంది కదా, వైజాగ్ రైల్వే స్టేషన్లోని 8 నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వెళ్తాం అనమాట. సో ఇక్కడ మనకి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇగో ఈ మధ్యలో మనకి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, పిల్లర్స్ కూడా మనకి కనబడుతున్నాయి. సో ఈ పిల్లర్స్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయి పైన గడ్డర్స్ని ఏర్పాటు చేసి ఆ పైన స్లాబ్ వర్క్ కంప్లీట్ చేసి రోడ్ వేశారంటే మనకి ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతుంది. అలా మనం కొంచెం ముందుకు వచ్చాం అనుకోండి, మనకి ఇక్కడ కాకానగర్ జంక్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ట్రావెల్ చేసేటప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ప్లేస్లో మంచి ట్రాఫిక్ అయితే వస్తుంది. సో ఈ ట్రాఫిక్ తగ్గించడానికి మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ కనబడుతుంది. ఈ సైడ్ నుంచి సర్వీస్ రోడ్స్ అయితే వస్తాయి. ఈ సర్వీస్ రోడ్స్ వచ్చి అండ్ ఈ ప్లేస్లోని మనకైతే ఒక అండర్ పాస్ వస్తుంది. సో ఈ అండర్ పాస్ నుంచి ఇక్కడ నుంచి ఉండే ట్రాఫిక్ అండ్ ఇలా ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. అండ్ ఇలా వచ్చే వెహికల్స్ కూడా పక్క వచ్చేలా డైవర్షన్ తీసుకొని ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళాలనుకుంటే ఇటు వెళ్ళొచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. సో కంప్లీట్గా మనకి ఇక్కడ అండర్ పాస్ వస్తుంది అండ్ సర్వీస్ రోడ్స్ కూడా వస్తాయి ఇక్కడ. సో మొత్తం మనకి ఈ ప్లేస్లో అయితే ట్రాఫిక్ అనేది ఫ్యూచర్లో ఉండదు. సో మరి ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో విజువల్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే క్లియర్గా అండర్ పాస్ ఎక్కడ రాబోతుంది కాకనే దగ్గర, అండ్ అలానే ఈ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్రిడ్జ్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ ఈ బ్రిడ్జ్ మీదకి మనమైతే బైక్ రైడ్ ద్వారా వెళ్ళబోతున్నాం. వెళ్దామా రైడ్లోకి? చలో ఫ్రెండ్స్, మనమైతే మన వైజాగ్లో బిఐటిఎస్ రోడ్లో ఉన్నాం అనమాట. పెందుర్తి నుంచి టువర్డ్స్ మనమైతే ఎన్ఏడి వెళ్తున్నాం. సో వెళ్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆ ఫ్రంట్ మీరు రైట్లో లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తే మీకైతే లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ కనబడుతుంది. మన బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఇంకో బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ బస్సు సాగినప్పుడు ఆ వెనకాతలు వచ్చే వెహికల్స్ ఏం చేస్తాయంటే వెనకాత రాకుండా ఆ మధ్యలో మనకి స్ట్రాంగ్ లైన్ కనబడుతుంది కదా, వైట్ లైన్, ఆ లైన్ దాటుకుని వెయిట్ చేస్తాయి. అలా రావడం వల్ల అటు నుంచి వచ్చే బస్సు లేదా వెహికల్ ఏమైనా ఉంటే అవి ఆగుతాయి. అలా ట్రాఫిక్ జామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటా. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఈవినింగ్ టైంలో కానీ కొంచెం రష్ టైంలోని మొత్తం ట్రాఫిక్తో కంజెస్ట్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఎంతమంది ఇది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనమైతే ఫ్లైఓవర్ పైకి వచ్చాం. చూస్తున్నాం కదా, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకున్న సర్కిల్లోంచి మనం గాజువాక్ వెళ్తాం. ఎందుకంటే అటువైపు మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళామంటే సిటీలోకి వెళ్తాం. సో కంప్లీట్గా నేనైతే సర్కిల్లోంచి అలా సర్కిల్ తిరిగి టువర్డ్స్ మన గాజువాక్ వైపు వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే రైల్వే స్టేషన్కి వెళ్తాం. సో మనం స్ట్రైట్గా వెళ్తున్నాం కదా, ఇలా వెళ్తున్నప్పుడు
మనకి డౌన్ అయితే వస్తుంది. డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అక్కడైతే రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఎలా జరుగుతుంది అనేది. సో కంప్లీట్గా మనకి అయితే అక్కడ పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ అలానే పైన మనకి గడ్డర్స్ని కూడా అమరుస్తున్నారు. మొత్తం మనకి స్టీల్ గడ్డర్స్ వస్తున్నాయి అనమాట. అది కూడా నేను మీకు వీడియోలో చివరిలో పూర్తిగా చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. సో మనం చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ కంజెస్ట్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో అక్కడే ఆటో ఆపేస్తుంటారు. సో మనం చూస్తాం అవన్నీ కూడా. సో ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు అవే అనమాట. సడన్గా ఆటో కానీ బైక్ కానీ ఆపడం. అండ్ ఇంకా మీకు చాలా డీటెయిల్గా చూపిస్తాను. మనం కానీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే పోతా ఉన్న భయం వేస్తుంది నాకైతే. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళాక అది మీకు డీటెయిల్గా చూపిస్తాను. రైట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది పిల్లర్స్ కన్స్ట్రక్ట్ అయ్యాయి. అలానే ఆ ముందు మనం అబ్జర్వ్ చేస్తే ఒక సెగ్మెంట్ కనెక్టర్ అయితే ఉంది. సో అక్కడ మనకి స్టీల్ గడ్డర్స్ని ఏర్పాటు చేయడానికి ఆ సెగ్మెంట్ కనెక్టర్ని పెట్టారు. ఆ సెగ్మెంట్ కనెక్టర్తో ఆ స్టీల్ గడ్డర్స్ని ఆ పిల్లర్స్ పైన అమర్చి ఆ పైన మనకి స్లాబ్ వేసి రోడ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు స్పీడ్ వచ్చేసి మనకి 20 ఉంది. బట్ మనం 20 స్పీడ్ ఎవరు వెళ్ళరు, కొంచెం ఫాస్ట్గానే వెళ్తారు. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేయండి రైట్ సైడ్లో మనకైతే వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ ఏం జరుగుతుందంటే మనకి కాకినాడ నగర్ ఉంది కదా, అక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. సైడ్ సర్వీస్ రోడ్స్ వచ్చి మీకు మ్యాప్ ఫీల్డ్ నుంచి చూపించే కదా. సో మనం రావడం వల్ల కాకినాడ కదా మనం ఇంకా ఆగక్కర్లే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మీకు నేను చాలా డీటెయిల్డ్గా ఒక వీడియో చూపిస్తాను. అంటే మనకి తెలిసిందే కదా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం గ్రీన్ పడితే వెళ్ళాలి, ఆరెంజ్ పడితే రెడీ టు గో ఆర్ రెడీ టు స్టాప్, అండ్ రెడ్ పడితే ఖచ్చితంగా ఆగాలి. సో ట్రాఫిక్ ఫ్లోలో ఉందంటే అప్పుడు ఆరెంజ్ పడిందంటే అంటే యాంబర్ పడిందంటే రెడీ టు స్టాప్ అని అర్థం. సో నేను వెళ్ళినప్పుడు యాంబర్ అయితే వెలిగింది. సో నేనైతే ఆగాను. కానీ లెఫ్ట్లో చూడండి ఒక బస్సు జమ్మని వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆ బస్సు నన్ను హిట్ చేద్దును. అది ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఓకే వాడు వెళ్ళాడు, కానీ లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అలా వెళ్తున్నారు. అండ్ అలానే ఇంకొంత ఒక 10 సెకండ్స్ పోయిన తర్వాత కూడా ఇంకొక బస్సు అయితే వెళ్ళింది. అసలు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు ఎవరైనా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోవడమే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఇలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళే వాళ్ళకి కఠినమైన శిక్షలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయరు. మీరేమంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదే నేను మీకు చెప్తాను కదా, ఇలాగే అందరూ ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా ఇలానే వెళ్తున్నారు. సో సీసీ కెమెరాని చెక్ చేసుకొని ఫైన్స్ వేశారంటే అండ్ అలానే డ్రైవర్కి కఠినమైన శిక్ష వేశారంటే నెక్స్ట్ టైం అలా చేయడానికి భయపడతారు. ఇది నా అభిప్రాయం. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ జరుగుతుంది కంప్లీట్గా. మనం అబ్జర్వ్ చేసే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బోర్డ్స్ కనబడుతున్నాయి. అండ్ మనకి మీకు మ్యాప్లో చూపించినట్టుగానే కాకినాడ నగర్ దగ్గర ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. అండ్ అలానే మనకి ట్రాఫిక్ ప్రాబ్లం అనేది అక్కడ తగ్గిపోతుంది. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లోని, ఇదే గడ్డర్ లాంచర్. చూస్తున్నారు కదా మనకి గడ్డర్స్ అయితే అలా కనెక్ట్ అయి ఉన్నాయి. అలా ముందుకు వెళ్ళి ఆ గడ్డర్స్ అంటే ఫిక్స్ చేస్తారు. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా గడ్డర్స్ అలా ఫిక్స్ అయి ఉన్నాయి. అవి వచ్చేసి మనకి స్టీల్ గడ్డర్స్ అనమాట. ఇంకా నేను మీకు ఈ బ్రిడ్జ్ని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా అండ్ కింద నుంచి ట్రైన్స్ వెళ్తున్నాయి. అండ్ ఈ ప్లేస్ మీరు ఎప్పుడైనా చూసారో లేదో వీడియోని పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. కింద నుంచి మన ఎన్ఐడి ఫ్లైఓవర్ అండ్ అలానే మన ఎన్ఐడి రైల్వే బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుందో క్లియర్గా చూస్తారు. సో ఇంకా మనమైతే ముందుకు వచ్చాం. మీకు క్లియర్ కనిపిస్తుంది కూడా మొత్తం మనకు అక్కడ పిల్లర్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, తర్వాత మనం ప్రజెంట్ ఎలా వెళ్తున్నాం, అండ్ ఒకవేళ ఆ రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఎలా వెళ్తాం కూడా చాలా డీటెయిల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. మనకి యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ మనం ముందుకు వెళ్ళి బై మిస్టేక్ మనం కానీ లెఫ్ట్ కానీ లేదా రైట్ సైడ్గా వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ తిరిగిపోయి అనుకోండి. సో మనకి అక్కడ ఈజీ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు లెఫ్ట్కి వెళ్తున్నారు చాలామంది. ఇలా ఒక కనెక్షన్ అయితే ఉంది. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ మర్చిపోయి లెఫ్ట్ తిరిగేసాం. ఓన్లీ ఇది బైకర్స్కే వర్తిస్తుంది. అండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ యాక్చువల్లీ ఏ వెహికల్స్ కూడా ఆగకూడదు, కానీ మనం చూసుకోవచ్చు రాంగ్ రూట్లో వస్తున్నారు. ఇంకా ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. అండ్ అలా పడితే అలా వెళ్తున్నారు. ఇలా వెళ్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? సో ఖచ్చితంగా జరుగుతాయి. సో మన లైఫ్ని మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉంటే మనం హ్యాపీగా బతికేస్తాం. లేదంటే ఏదో ప్రమాదంలో ఏదో రకంగా అయిపోతుంది సినిమా. సో ప్లీజ్ జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళండి. హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోండి. అండ్ అలానే కార్లో వెళ్తే సీట్ బెల్ట్ వేసుకోండి. సో అబ్జర్వ్ చేశారు కదా ఎన్ఐడి ఫ్లైఓవర్ కింద ఎలా ఉందో, మొత్తం ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపి అండ్ చాలామంది రాంగ్ రూట్లో వచ్చి ఎలా పడితే అలా వెళ్తున్నారు. సో మరి మీలో ఎంతమంది ఇది రోజు అబ్జర్వ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకు నేను ఇందాక చెప్పా కదా అక్కడ మీకు లెఫ్ట్కి ఒక వే చూపించాను. ఒకవేళ మనం స్ట్రైట్గా వెళ్ళాల్సింది లెఫ్ట్ తిరిగిపోయి అనుకోండి మర్చిపోయి. సో లెఫ్ట్ తిరిగిన తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే మనకి మళ్ళీ లెఫ్ట్కి వే అయితే ఉంటుంది. ఆ వేలోంచి మనం మళ్ళీ ఆ రూట్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను టర్న్ తీసుకొని చూసారు యూటర్న్. సో ఆ యూటర్న్ తీసుకుని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే
మీకు నేను చూపించే కదా లెఫ్ట్ వస్తుంది. అలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఆ పైనుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు కిందన మన పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు దాన్ని. సో అందరూ దాన్ని యూజ్ చేయడం చాలా చాలా బెటర్. ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్కి వెళ్తే మనం అలా డైరెక్ట్గా ఆ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం అయితే రైల్వే బ్రిడ్జ్ కిందకి వచ్చాం. రైల్వే బ్రిడ్జ్ నుంచి ట్రైన్స్ అలా వెళ్తూ ఉంటాయి కంటిన్యూస్గా. సో ఇన్ని ట్రైన్స్ కంటిన్యూస్గా వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం చాలా చాలా వరకు లేట్ అయింది, లేకపోతే ఈ బ్రిడ్జ్ ఎప్పుడూ కంప్లీట్ అయిపోతున్నాం. ఇప్పుడు చూస్తారు ఇక్కడ నుంచి ఒక ప్యాసింజర్ అయితే వస్తుంది. ఈ ప్యాసింజర్ అలా స్లోగా వెళ్తుంటుంది. నేను కొంచెం ఫాస్ట్గా పడడం వల్ల ఫాస్ట్గా వెళ్తుంటే కనిపిస్తుంది, కానీ చాలా స్లోగా వెళ్ళింది. దాదాపుగా ఈ ట్రైన్ దాటడానికి ఒక 2 minutes అయితే పట్టింది. 2 minutesలో ఈ ట్రైన్ అయితే వెళ్ళింది. ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకైతే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ట్రైన్ వెళ్ళటం. అండ్ మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ పైన మనకి పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఆ పిల్లర్స్ కూడా చూడొచ్చు. ఇంకా మనకి డీటెయిల్డ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట మొత్తం పిల్లర్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అండ్ మనకి ప్రస్తుతం పిల్లర్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారనేది. అండ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి చేస్తే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకైతే అక్కడ గైడర్ కనబడుతుంది అనమాట. ఆ విధంగా మనకి స్టీల్ గడ్డర్స్ అయితే ఉంటాయి. ఆ స్టీల్ గడ్డర్స్తో మొత్తం ఆ పైన మొత్తం పిల్లర్స్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి దానిపైన స్లాబ్ వేసి రోడ్ అయితే వేస్తారు. సో అప్పుడు మనకి ఆ రోడ్ యూజ్ చేయడానికి అవుతుంది. అండ్ ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ కూడా జమ్మని వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మీకు క్లియర్గా కనిపిస్తుంది పిల్లర్స్ అనేవి ఎలా ఉన్నాయనేది. సో కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే చాలా చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడైతే లెఫ్ట్లో రైట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జ్ అయితే మధ్యలో ఉన్నది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మనకి ఇటువైపు వెళ్ళే వెహికల్స్కి ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అండ్ ఇక్కడలా బ్రిడ్జెస్ మనకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే మన గాజువాక్ దగ్గర కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తే చాలా హ్యాపీగా అక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా మనమైతే వెళ్ళిపోతాం. సో చూసారుగా, మొత్తం మనకి రైల్వే బ్రిడ్జ్ కింద ఈ విధంగా అయితే ఉంటుంది. సో ట్రైన్లు కూడా జమ్ 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 అని వెళ్తూ ఉంటాయి. వ్యూ మాత్రం మదిరిపోతుంది చూస్తున్నప్పుడు. సో చూస్తున్నారుగా ట్రైన్స్ అనేవి ఎలా వచ్చి వెళ్తున్నాయో, అలా ట్రైన్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. నేను ఒక మహా అయితే ఒక 1 అవర్లోనే దగ్గర 6 నుంచి ఈ ట్రైన్లు అయితే వెళ్ళాయి. సో చూస్తున్నారుగా, మీకు ట్రైన్స్ని చూపిస్తున్నాను. అండ్ ఇంకొక వ్యూ నుంచి చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఈ ఎన్ఏడి రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది. సో ఈ వ్యూ మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూస్తున్నారుగా, ఈ విధంగా మనకి ఎన్ఏడి దగ్గర రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ కంప్లీట్గా ఈ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగిందంటే మనకి టువర్డ్స్ గాజువాక్ వైపు ట్రాఫిక్ అనేది ఇంకా తగ్గుతుంది. సో మరి చూస్తున్నారు కదా, మనకి అదే సెగ్మెంట్ కనెక్టర్. సో సెగ్మెంట్ కనెక్టర్తో మనకి ఆ గడ్డర్స్ని కనెక్ట్ చేసి మొత్తం మనకి పైన స్లాబ్ వర్క్ కంప్లీట్ చేసి రోడ్ని అయితే కంప్లీట్ చేస్తారు. సో ఎల్లో కలర్లో కనిపిస్తుంది సెగ్మెంట్ కనెక్టర్ లేదా గడ్డర్ కనెక్టర్. ఇవి ఎక్కువగా మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తూ ఉంటారు. సింపుల్గా మనం చెప్పాలనుకుంటే దీనికి క్రేన్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే దాన్ని లిఫ్ట్ చేసి ఆ ప్లేస్లో అరేంజ్ చేస్తుంది కాబట్టి. సో ఫైనలీ ఇది మన వైజాగ్లో ఎన్ఏడి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న రైల్వే బ్రిడ్జ్ యొక్క డీటెయిల్స్. మీకు కంప్లీట్గా చెప్పానుకుంటున్న డీటెయిల్స్ అని కూడా మ్యాప్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన కాకాని నగర్ దగ్గర అండర్పాస్ ఎలా రాబోతుంది, మనం ఎలా వెళ్తాం ఫ్యూచర్లో ఒకవేళ మనం అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే అనేది మీకు చూపించాను. అండ్ అలానే మనకి కంప్లీట్గా ఈ ఎన్ఏడి ఫ్లేవర్తో జరుగుతున్న రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని కూడా చూపించాను. సో మరి మీకు వీడియోలు అనిపించినది మీరే కామెంట్ రూపంలో చెప్పాలి. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.